అధికార పార్టీ మంత్రి కేశవమూర్తికి వ్యతిరేకంగా నందగోపాలకృష్ణ చేసిన కాగడ పోరాటంలో కార్యకర్త రాజా మరణించారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నాయకుడు భానుమూర్తి కార్యకర్త రాజా మృతదేహానికి నివాళులర్పించి వస్తుండగా రాజా మరణం ఆ పార్టీకి తీరని లోటని, వారి కుటుంబానికి పార్టీ తరపున 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తామని ప్రకటించారు. పోరాటంలో ఏర్పడిన ఘర్షణ వల్ల ప్రాణాలు కోల్పోయిన కార్యకర్త రాజా మరణానికి ముఖ్యమంత్రి ఆదినారాయణ తన సానుభూతిని తెలియచేశారు. అది మాత్రమే కాక ఆ ఘర్షణకి తమ పార్టీకి ఎటువంటి సంబంధమూ లేదని వారు తేల్చి చెప్పారు. పైగా పార్టీకి కళంకం తెచ్చిపెట్టిన మంత్రి కేశవమూర్తిని మంత్రి పదవి నుంచే కాక పార్టీ సభ్యత్వం నుంచి పూర్తిగా బహిష్కరిస్తున్నట్టుగా తెలియచేశారు. నాకేం తెలియదు గారు. గోపాలం, నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందయ్యా. బాబుకి బయట జనాన్ని చూస్తుంటే నోట మాట రావటం లేదు. అరే, ఇది రాష్ట్రానికి దక్కిన ఘనత. మీ పర్ఫ్యూమ్ వర్సాచే స్పెషల్ ఎడిషన్ కరెక్ట్? చాలా విన్నానులేండి. ఐ మీన్ పర్ఫ్యూమ్ గురించి. Vanita, do you want all of them together or just Gopalam with the chief? Just Gopalam with him. ఓ మీరేనా? వనిత, నమస్కారం. నమస్కారం. కూర్చోండి. పర్వాలేదు, మీరు కూర్చోండి. ఊరికే ఎలా ఉన్నారో చూసిపోదామని వచ్చాను. అర్థమైంది. వచ్చి చూడకపోతే బాగుంటుందా చెప్పండి? థ్యాంక్స్. యూర్ ఆల్వేస్ వెల్కమ్. నా స్వర్ణ ఖడ్గ గోపాలానికి జరిగిన అన్యాయానికి న్యాయం దొరికే వరకు నేను నా పార్టీ విశ్రమించం. అద్భుతం, అద్భుతం. మన పార్టీకి వన్నె తెచ్చిన వీరుడా, త్యాగశూరుడా, న్యాయం కోసం పోరాడి గెలిచిన ధీరుడా, నా వెన్నుముకవి. నిన్ను చూడ్డానికి ఇక్కడికి రావడం నా భాగ్యంగా భావిస్తున్నాను. నువ్వు నిండు నూరేళ్లు బతకాలని మనసారా ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. నీ ఆరోగ్యం మెరుగుపడ్డాక మనం కలుద్దాం. నేను వెళ్ళొస్తానండి. నమస్కారం. యు సో స్వీట్ అండ్ సింపుల్. వెళ్ళిరండి.
Pandit, bring the card. మీరు బాగానే సెలెక్ట్ చేసుకున్నారు. అందంగానే ఉంది, పిల్ల సమ్మగా ఉంది. ఎదుటోళ్ళని పడేయాలంటే ఇలాగే ఉండాలేమో, జిమ్, డైట్ కంట్రోలు. అదెందుకో ఇలాంటి ఆడవాళ్లే ఎదుటోళ్ళు మగాళ్ళని బాగా ఇష్టపడతారు. హ, ఈ మొగుళ్ళు వాళ్ళకి తగ్గట్టే ఉంటున్నారు. ఆ, హ, ఇది ఒక బతికేనా? నా వల్ల కాదు. వాడు చేస్తానని చెప్పినవన్నీ అయిపోయినట్టే కదా. నా రహస్యాలు వాడికెలా? నాకు మాత్రం తెలుసు, పోతే మీకు తెలుసు. Sir, I swear on my mother, who is not alive anymore. సార్, ఈ చీఫ్ సెక్రటరీ పదవి మీరు పెట్టిన భిక్ష. నా భార్య ఓ 2 మాటలు మీతో ఎక్కువగా మాట్లాడిందని మీరు చెప్పడంతో నేను తనతో సంవత్సరం పాటు మాట్లాడకుండా మీతో ఇక్కడే ఉంటూ అంతా తెలుసు మీకు. సార్, నాకెందుకో తన బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్న డీటెయిల్ ఎక్కడో కొడుతుంది సార్. కక్కు. చిన్నప్పటి నుంచి తను ప్రతి హాలిడేస్కి వాళ్ళ నాన్న క్యాంప్కి వెళ్ళేవాడు. వాళ్ళ నాన్న ఆర్మీ నుంచి రిటైర్ అయ్యేంత వరకు. అందువల్ల మీ సీక్రెట్స్. మా నాన్న కూడా ముక్కుపొడం అమ్మాడు. జరగాల్సిన పంచుడు. టీమ్ ఏ, తప్పకుండా పేషెంట్ ని స్కాన్ తీసుకువెళ్ళాలి. మెల్లగా. ప్లీజ్ మీరు ఇక్కడే వెయిట్ చేయండి, అక్కడికి ఎవరు రాకూడదు.
గోపాలంకి వెళ్ళాడు సార్. ఏంటి గిరి అన్న రెడీయా? అంతా రెడీ బాబు. ఊరే అట్టుడిగిపోతుంది. నువ్వు కనపడటం లేదు, చంపేశారు, జైల్లో పెట్టి చిత్రవద చేశారని న్యూస్ లో వచ్చింది. మన కుర్రాళ్ళంతా కసిగా తిరుగుతున్నారు. జనం వీధుల్లో చేరి నిరసనలు ధర్నాలు చేయగా మీడియా మొత్తం వచ్చేసింది. బాడీ వస్తుంది కదా బాబు? వస్తుంది. మీ మీద హత్య ప్రయత్నం జరిగిందంటున్నారు, నిజమేనా? నన్ను క్షమించండి, నేను ప్రజలకి మాత్రమే సమాధానం చెప్తాను. వీళ్ళకి నా మీద ఉన్న ప్రేమాభిమానాలే నా ప్రాణాలు కాపాడాయి. నన్ను కన్నది కాబట్టి ఒక తల్లి అయ్యుండొచ్చు, కానీ నాకు సంబంధించి ఈ ఊళ్ళో ఉన్న స్త్రీమూర్తులు అందరూ కూడా నాకు తల్లులే. అవతల పోండే. మేము ఒక్కరు రోజు టీవీలో చూస్తూనే ఉన్నాం కదా, ఏడ మిమ్మల్ని చూడాలా? ఈ రోజు జనం మమ్మల్ని చూడని. నా బిడ్డ నేను అడుగుతా, నన్ను కన్న తండ్రి అయ్యా, ఏం జరిగిందయ్యా? నిన్నెవరు చంపడానికి వచ్చారు? చంపడానికి వచ్చేవాడి పేరు చెప్పుకుని వస్తాడా ఏంటి? మనందరూ ఒకరికొకళ్ళు ఒకే కుటుంబంలో ఈ ఊళ్ళో ఉండడం ఇష్టం లేని వాళ్ళు. నువ్వెందుకు ఏడుస్తావురా? ఈ యొక్క మీద ఎవరైనా నీ జోలికి వచ్చారనుకో, ఈ శృంగవరపు కోటే కోదు ఉండు. ఇప్పుడే కొత్త వలసలో ఉన్న నా మేనల్లుడితో మాట్లాడతా. నువ్వెక్కడికి పోయినా కొత్త వలస నీకు తోడుంటుందిరా. నువ్వేంటే కొత్త వలస మాత్రమే అంటున్నావు? ఇదిగో ఇప్పుడే రాజమండ్రిలో ఉన్న మా వదినతో మాట్లాడతాను. అంతెందుకు, ఇదిగో కాకినాడలో నా బలగం మొత్తం ఉంది.